మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా కోడికొండ విద్యాసాగర్ ఎంపీ అభ్యర్థిగా మేడ్చల్ మండలంలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక యువకులతో కలిసి రాబోయే ఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రశ్నించే గొంతుగా అవుతానని అన్నారు. నన్ను గెలిపిస్తే ఢిల్లీ పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు అవుతానని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు నేను కోడిగంటి విద్యాసాగర్ గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ నుండి నామినేషన్ వేయడం జరిగినది. నా యొక్క నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి గారు స్వీకరించారు. నాకు వాళ్ళు రిటర్న్గా మాకు కాపీ ఇచ్చారు. ఎలక్షన్లో క్యాండిడేట్గా మీరు ఉండొచ్చు అని చెప్పారు. అది నేను చాలా ఆనందపడ్డాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్కాజ్గిరి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరి నాకు ఈ అవకాశాలు ఎప్పుడు ఇస్తారని ఇచ్చి చూసిన తర్వాత నా యొక్క ప్రశ్నించే గొంతుక ఏంటి అనేది నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. పార్లమెంట్లో ఏ విధంగా అయితే మనము అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ కేంద్ర ప్రభుత్వాలు మనకు ఏదైతే అన్యాయం చేస్తుందో ఆ దానిపైన నేను ప్రశ్నించే గొంతుగా నిలబడతానని నేను భగవంతుని ప్రమాణపూర్వకంగా నేను చెప్పడం జరుగుతున్నది. దానివల్ల ఏంది అని అంటే ఎప్పుడూ ధనవంతులు, దోపిడీదారులు, దొంగలు, కబ్జాదారులు ఇదేనా ఈ రాజకీయము చేసే వాళ్ళది? ఇది నేను ప్రశ్నించడానికి నా గొంతులో ప్రాణంత మటుకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నాకు ఎలాంటి అవకాశం వస్తే ఆ విధంగా నేను ఫాలో అవుతుంటాను. నాకు ఏదైనా అపాధ జరిగినా కూడా ప్రజలు మీరు అండదండలు ఇస్తారని, అండదండగా నిలబడతారని మాకు ఒక లాయర్ గారు ప్రజల తరఫున నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమే. ఇది మాటలు కాదు, ఈ శాశ్వతమైన నిర్ణయంగా నేను భగవంతుడి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. జై జై భారత్. ముందుగా కోడిగంటి విద్యాసాగర్ నేటి నామినేషన్ పర్వం సక్సెస్ఫుల్గా అయిపోయింది నా ఆధ్వర్యంలో. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్స్ నుంచి యాజ్ ఏ ఎంపీగా ఈయన గెలుస్తాడనే ఒక నమ్మకాన్ని మీరందరూ కలిగిస్తారని ఆశిస్తున్నాను. ఎన్ని ఓట్లతోటి?